హలో అందరికీ. ఇవాళ డిష్ ఏంటంటే చికెన్ దమ్ బిర్యానీ. సో స్పెషల్ ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు. సో వాళ్ళ కోసం చికెన్ దమ్ బిర్యానీ విత్ లివర్ కర్రీ చేయమన్నారు. అది చేస్తున్నాను అనమాట. ముందుగా అయితే ఆనియన్స్ అవి కూడా రెడ్డిష్ కలర్లో బాగా ఫ్రై చేసుకున్నాను. సో తర్వాత చికెన్ మంచిగా కడిగేసి దాంట్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కొద్దిగా షాజీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొత్తిమీర, కొద్దిగా లెమన్ పిండేసి బాగా మిక్స్ చేయాలి. దీంట్లోనే కొద్దిగా కారం, పసుపు, కొద్దిగా సాల్ట్, ఇంకా ధనియాల జీలకర్ర పొడి, కొద్దిగా గరం మసాలా వేసి మంచిగా మ్యాగ్నేట్ చేయాలన్నమాట. సో ఇదే మంచి టేస్టీగా వచ్చే రెసిపీ అనమాట దీనికి దమ్కి. దాంట్లోనే కొద్దిగా పెరుగు యాడ్ చేసి దాన్ని మంచిగా మసాజ్ చేసేయాలి. దీన్ని నెక్స్ట్ 2 hours అన్నా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా మ్యాగ్నేట్ అయ్యి టేస్ట్ బాగుంటుంది. నెక్స్ట్ మనం బిర్యానీ చేసుకుంటాం కదా, దాంట్లోనే బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 2 hours మనం నానబెట్టుకున్న చికెన్ తీసుకొచ్చి దీంట్లో యాడ్ చేసేయాలి. లోపల అయితే దీంట్లోకి లివర్ కర్రీ వండమన్నారు కదా, అయితే అది ఓ పక్క చేస్తున్నాను. దీంట్లోకి ఇదేమీ వీడియో తీయలేదు. దీంట్లో కావాల్సిన అన్ని ఐటమ్స్ అవి వేసేసి పక్క మగ్గబెడుతున్నాను. ఇంక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి లైట్గా వేసుకోండి. అంటే మాకు కొంచెం కారం గట్టిగానే తింటారు, అందుకని యాడ్ చేశాను. సో తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ అన్నీ యాడ్ చేసుకోండి. మా హస్బెండ్కి అయితే బాస్మతి రైస్ అంత ఇష్టం ఉండవు. సో నేను రెగ్యులర్గా రైస్ వండుకుంటాం కదా, అదే యాడ్ చేశాను. దానికి తగ్గట్టుగా వాటర్ అయితే యాడ్ చేసుకుని మనకి తగ్గట్టుగా సాల్ట్ ఇందులోనే అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఇది ఒకసారి కొంచెం గట్టిగా ఉన్న దాని మీద పెట్టి దమ్ చేస్తే బాగుంటుంది. లాస్ట్లో కొత్తిమీర, ఇంకా మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆనియన్స్, మీ దగ్గర జీడిపప్పు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి. సో ఇది మంచిగా మగ్గిన తర్వాత దీన్ని కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొద్దిగా చల్లారిన తర్వాత అటు ఇటుగా తిప్పి సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్టీ దమ్ బిర్యానీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.